హాయ్ అండి, నమస్తే అండి. అందరు ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. మీ కవిత, కేత్రెడ్డి వ్లాగ్స్. ఈరోజు సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చా అండి. అలాగే మనకు హైదరాబాద్ నుంచి ఒక బుల్లి గెస్ట్ వచ్చారండి మనకు. తన పేరు రిషిత అండి. హాయ్. హాయ్ ఆంటీ, ఎలా ఉన్నావు? బాగున్నాను. నేను బాగున్నా, చాలా బాగున్నా నాన్న. ఫైన్, థ్యాంక్ యూ. తను ఎవరో తెలుసా అండి? సిరి వాళ్ళ చిన్న చెల్లెలు. హాయ్ ఎవ్రీవన్, నేను రిషిత. నేను 6th క్లాస్ చదువుకుంటున్నాను. నేను బౌరంపేట నుండి వచ్చాను. హాలిడేస్ కాబట్టి మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాం. ఓకే అండి, తను ఏం చేస్తుందో మనం ఒకసారి చూద్దాం. తన ఇంగ్రీడియంట్స్ చెప్తుందంట. సో ఈరోజు మనం చేసుకునే రెసిపీ ఇన్స్టెంట్ టమాటో రైస్. ఓకే, దానికి ఏమేం కావాలన్నా? ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రైస్, కొరియాండర్, కర్రీ లీవ్స్, సాల్ట్, గీ, టర్మరిక్ పౌడర్, గార్లిక్, జీరా, ధనియా పౌడర్, టమాటోస్, ఇంకా గ్రీన్ చిల్లీ. సో ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ట్రిక్ ద రియల్ ఇండియన్ కిచెన్ టమాటో మసాలా అన్నమాట. ఇది మనం టమాటో రెసిపీలోకి వాడతాం. అవునా? అయితే ఇది ఇన్స్టంట్ అంతేనా? ఓకే, మనము ఆయిల్ బదులు గీ ఎందుకు వాడుతున్నా నాన్న? ఎందుకంటే మనం గీ వాడితే ఆయిల్ కన్నా మంచిది, అండ్ ఆల్సో గీ బాగా ఫ్లేవర్ ఇస్తుంది. అవును, రైస్ కి ఇంకా ఫ్లేవర్ ఇస్తుంది కాబట్టి మనం గీ వాడుకుంటున్నాం. అంతేనా? హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా యూస్ చేస్తున్నావా, లేకపోతే నీకు ఫ్లేవర్ నచ్చిందనా? ఫ్లేవర్ నచ్చిందని యూజ్ చేస్తున్నా, ఇంకా హెల్త్ పాయింట్ లో కూడా వాడచ్చు ఇది. ఓకే, నువ్వు ఇంట్లో ఎప్పుడు కూడా ఈ రెసిపీ చేస్తూ ఉంటావా? మమ్మీకి హెల్ప్ చేస్తుంటావా? ఒకవేళ రైస్ అనుకోండి, మమ్మీ వాళ్ళు సిక్ అయినా లేకపోతే మమ్మీ వాళ్ళు ఎక్కడికన్నా వెళ్ళినా ఇన్స్టెంట్ పిల్లలు కూడా చేసుకునే రెసిపీ ఇది. ఓకే, అంతే. నిజంగా కూడా ఇది తను చెప్పింది 100% కరెక్ట్ అండి. ఎందుకు అంటే మనం పేరెంట్స్ ఎవరికన్నా సిక్ అయినా కూడా మమ్మీ వాళ్ళు వాళ్ళకి చేత కాకున్నా, లేకపోతే ఎక్కడికన్నా వెళ్ళినా తను మమ్మీ చేసిన కర్రీ నచ్చకపోయినా కదా, ఈజీగా చేసుకోవడానికి రైస్ ఉంటే చాలు మనకి. అంతేనా? ఓకే, పాన్ పెట్టానా? నెక్స్ట్ ఏం చేద్దాం? సో ఫస్ట్ అయితే గీ వేసేసుకుందాం. ఓకే, వేసేసే. తను 6th స్టాండర్డ్ అండి, 5th అయిపోయింది ఇప్పుడు. ఓకే అండి, స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసి తను గీ వేసేసిందండి. నెక్స్ట్ ఏం వేస్తావురా? ఫస్ట్ అయితే మనం జీరా వేసుకుందాం. ఓకే, దాని తర్వాత మనం గార్లిక్ వేసేసుకుందాం. ఓకే, ఓకే, నెక్స్ట్ మనం కర్రీ లీవ్స్ ఇంకా కొత్తిమీర వేసేసుకుందాం. మమ్మీకి ఎవరు హెల్ప్ చేస్తారు? అక్కనా నువ్వా? మోస్ట్లీగా అక్కనే చేస్తుంది, కొన్నిసార్లు నేను చేస్తాను. అంతేనా? సో ఇప్పుడు మనం కొంచెం టర్మరిక్ పౌడర్ వేసుకుంటున్నాం. ఓకే, నెక్స్ట్ టమాటోస్. చాలా ఇన్స్టెంట్ గా అవుతుందా రా? అవునండి. ఓకే, టమాటోస్ వేసేసాము. ఫ్రై చేస్తాం. ఇప్పుడు రైస్ వేసేసుకున్నాం. ఓకే, వేసేసేనా? ఇంత తొందరగా అయిపోతుందా ఈ రైస్? ఇంత ఫాస్ట్ వేసేస్తావా? సాల్ట్, నెక్స్ట్ ఏమేమి వేయాలో వేసేసే. ధనియా పౌడర్. సో నెక్స్ట్ మనం కొంచెం సాల్ట్ వేసేస్తున్నాం. సరిపోద్దా? ఓకే, ధనియా పౌడర్. ఇంకా ధనియా పౌడర్ వేసేస్తున్నాం. ఈ ట్రిక్ మసాలా ఇప్పుడు వేసేస్తే అయిపోతుందా? ఎంత ఫాస్ట్ గా అయిందంటే చాలా ఫాస్ట్ గా అయిందండి. చూడండి, అసలు పిల్లలు చాలా ఈజీగా చేసుకొని తినగలుగుతారు. సో ఇప్పుడు ట్రిక్ మసాలా పౌడర్ వేసేసుకుంటున్నాం. ఓకే అండి, తను ట్రిక్ మసాలా పౌడర్ వేసేసింది.
కొంచెం కలిపేసి 2-3 నిమిషాలు మూత పెట్టేద్దామండి. అంతేనా? ఓకే అండి, ఒక 2 మినిట్స్ మూత పెడదాం. ఓకే అండి, ఒకసారి మూత తీసి చూద్దాము. ఒకసారి కలుపుతానా? కలపానా? కలుపు. అసలు మంచి స్మెల్ వస్తుంది కదా, నెయ్యి స్మెల్. నీకు ఏం గేమ్స్ ఇష్టం? నేను మోస్ట్లీ స్పోర్ట్స్ రన్నింగ్ చేస్తా. అవునా? రన్నింగ్, లాంగ్ జంప్. ఓకే, గేమ్స్ అవన్నీ స్కూల్లో బాగా ఆడతావా? అపార్ట్మెంట్ లో కూడా బాగా ఆడతావు అని తెలుసు నాకు. బాగా మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా మస్తు ఎంజాయ్ చేస్తావుగా. హాబీస్ ఏంటి ఇంకా? వీకెండ్స్ అయినప్పుడు మోస్ట్లీ మా ఫ్రెండ్స్ తో వెళ్ళి కింద ఆడుకుంటావా? ఓకే, ఇంకా డాడీతో మమ్మీతో ఎలా స్పెండ్ చేస్తావు? హాబీస్ ఏంటి? మమ్మీ డాడీ నీకు ఇంకేమేమి నేర్చుకోమని చెప్తుంటారు? నాకు మోస్ట్లీ పెయింటింగ్ లేకపోతే ఆర్ట్ అనేది చాలా ఇష్టం. మమ్మీ వాళ్ళు ఇంకా నేర్చుకో, బాగుంటది అంటారు. అవునా? ఓకే, ఇంకా నేను డాన్స్ కూడా చేస్తా. అవును, డాన్స్ బాగా చేస్తావని సిరియక్క అంటుండే. చిన్నారి ఇంకా ఏమేమి చేస్తావు చిన్నారి? ఇంకా స్టడీస్ ఎలా చదువుతావు? క్లాస్ లో ఎలా వస్తాయి మార్క్స్? బానే వస్తాయి. లైక్ నేను క్లాస్ లీడర్ అన్నమాట. ఓ అవునా? ఇంకా స్కూల్లో మోస్ట్లీ నేను ఫ్రెండ్స్ తో చాలా టైం స్పెండ్ చేస్తాను. అవునా? మ్యామ్ అబ్సెంట్ ఉన్నప్పుడల్లా లైక్ మాట్లాడుతూ ఉంటాం. అవునా? బాగా ముచ్చట్లు పెడతావు. గేమ్స్ బాగా ఆడాలి నాన్న ఇప్పుడు, ఎందుకంటే మనకి పెద్దగైనాక ఇంకా మొత్తం స్టడీ మీదనే కదా కాన్సన్ట్రేషన్ అంతా. నెక్స్ట్ ఏంటి నువ్వు? ఐఐటి ఏం గోల్ చేయాలని? ఏంటి స్టడీ ఏంటి నువ్వు? లైక్ నేను డాక్టర్ చూస్ చేసుకుందాం అనుకుంటున్నా. ఎంబీబీఎస్ బైపీసీ తీసుకోవాలనుకుంటున్నావు అంతేనా? ఓకేనా? రైస్ ఇంకా అయిపోయింది కదా, కంప్లీట్ అయిపోయిందా? ఓకే, మనం దీన్ని ప్లేట్ లోకి సర్వ్ చేసుకుందాం. ఓకే అండి, స్టవ్ బంద్ చేస్తున్నానా? అయిపోయింది ఇంకా. ఓకే, చిన్నారి బాగా చేసిందండి. స్మెల్ అయితే సూపర్ వస్తుందండి, చూస్తుంటేనే టెంప్టింగ్ గా ఉంది, తినాలనిపిస్తుంది మాకైతే. ఇక్కడ తక్కువ ఇంగ్రీడియంట్స్ తో మీరు కావాలంటే తను ఏం చెప్పిందంటే జీడిపప్పు అవి కూడా వేసుకోవచ్చు అండి. మీరు తినేవాళ్ళు ఉంటే, ఇష్టం ఉంటే. కొంతమంది పిల్లలు తినట్లేరు కదా, తినేవాళ్ళు ఉంటే వేసుకోండి ఇష్టం ఉంటే. సో ఇప్పుడు మన టమాటో ఇన్స్టెంట్ టమాటో రైస్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ ఏం చేద్దాం? సో ఇప్పుడు మనం ప్లేట్ లోకి షిఫ్ట్ చేసేసి తిందామా? నాకైతే ఎప్పుడు తినాలా అని ఉంది. నీకు ఎలా ఉందో నాకు తెలియదు. చాలా టేస్టీగా అనిపిస్తుంది నాకైతే. అనిపిస్తుందా? ఓకే, తినేద్దాం. ఇంకా స్మెల్ కూడా చాలా బాగుంది. అవునా? మనం ఇందులో గీ, టమాటోస్, గార్లిక్, కోరియాండర్ అవే కదా యూజ్ చేసింది. ఇది చాలా టేస్టీగా అనిపిస్తుంది. టేస్ట్ చేద్దామా? తొందరగా తినాలనుంది నాకైతే. నేనైతే ఫాస్ట్ తింటా నీకంటే ముందు. ఎవరు తింటారు ఫస్ట్? నువ్వే తినేస్తున్నావు దొంగ. నిజంగా అండి చాలా బాగుంది. టేస్ట్ కూడా, స్మెల్ కూడా చాలా మంచిగా వస్తుంది. అవును, మీరు కూడా ఇంట్లో పక్కా ట్రై చేయండి. కిడ్స్ ఇంకా మమ్మీ వాళ్ళకి చేత కాకపోతే కిడ్స్ కూడా ట్రై చేయొచ్చు ఇది. అవును, సమ్మర్ హాలిడేస్ లో బోర్ కొడుతుంది కదా మీకు, ఏం చేయాలో అర్థం కాదు కదా, ఏం తినాలో అర్థం కాదు. ఒక్కొక్క టైంలో ఎక్కువ టైం ఉంటది కదా, బోర్ కొట్టినప్పుడు ఇలాంటి రైస్ మంచిగా చేసేసుకొని ఫ్లేవర్డ్ రైస్ చాలా బాగుంటది. నిజంగా అండి చాలా 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 బాగుందండి రిషిత చేసింది. సూపర్ అండి. థ్యాంక్ యూ రిషిత, హైదరాబాద్ నుంచి వచ్చి చేసినందుకు హార్ట్ఫుల్ థ్యాంక్ యూ. వెల్కమ్ ఆంటీ. ఓకే, నాకు కూడా ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ ఆంటీ. ఓకే నాన్న, వెల్కమ్. మీ ఛానల్ చాలా వీడియోస్ చూసాం మేము. ఎలా ఉన్నాయి? నేనంటే ఇప్పటి వరకు నేను చేసిన రెసిపీస్ అన్ని ఎలా ఉన్నాయి?
చాలా బాగున్నాయి. అవునా? స్మూతీస్ కానీ వెయిట్ లాస్ రెసిపీస్ కానీ చాలా ఐటమ్స్ చేసాం కదా, అవన్నీ చూస్తున్నావు కదా రెగ్యులర్ గా. ఓకే నాన్న, థ్యాంక్ యూ. అందరికి అలాగే షేర్ చేయి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి మీ ఫ్రెండ్స్ కి. థ్యాంక్ యూ అండి. బై బై అండి. నెక్స్ట్ రెసిపీతో కలుద్దామండి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.